It's already been 6 months. Today I have to put an end to this story. హలో బాస్, ఇక్కడ కూర్చోచ్చా? ఏంటి బాస్, చేతిలో గ్రీటింగ్ ఫ్లవర్స్ ప్రపోజ్ చేయబోతున్నారా? అవును. నేను నా లవర్ కలవడానికి వచ్చాను. అవునా? బెలూన్స్తో వస్తే బెలూన్స్ అమ్మేవాడు అనుకున్నానే. నా లవర్కి నా ఊపిరి అంటే చాలా ఇష్టం బాస్, అందుకే ఇలా. ఎక్కడున్నావు? 15 minutesలో వస్తాను. సరేరా, వెయిటింగ్. మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చేలోపు మీ లవ్ స్టోరీ కొంచెం చెప్తారా? నా లవ్ స్టోరీ తెలుసుకొని మీరేం చేస్తారు? అరే చెప్పొచ్చు కదా, బేసిక్గా నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. చెప్పేదాకా వదిలేలా లేరుగా. కమాన్ చెప్పండి. సరే, తను నాకు పరిచయం 6 months అవుతుంది. తను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని తను కూడా తెలుసు. కానీ తను నన్ను ప్రేమిస్తుందో లేదో నాకు తెలియదు. నేనంటే ఇష్టం అని మాత్రం తెలుసు. తనకు ప్రాబ్లం ఉంది బాస్. ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే తను అప్పుడప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, అప్పుడప్పుడు చాలా డిప్రెస్డ్గా ఉంటుంది. తన క్యారెక్టర్ ఏంటో అర్థం కాదు బాస్. లైఫ్లో మాత్రం ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. తన ప్రాబ్లమ్ని దూరం చేసి తను నాకు దగ్గర చేసుకొని లైఫ్ లాంగ్ తనతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది నా లవ్ స్టోరీ. బాగుంది బాస్. ప్రేయసికి బాధను దూరం చేసి ఆ ప్రేమను పంచాలనుకుంటున్నావు కదా, సూపర్ బాస్. నీ లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఎంతలా అంటే ఇప్పుడు నేను ప్రేమించినంతగా అంతకుముందు ఎప్పుడూ ప్రేమించలేదు. ఆ తర్వాత కూడా అంతలా ప్రేమించలేను. లాస్ట్ ఇయర్ ఇదే రోజు ఇదే ప్లేస్లో తన్ని కలవడానికి వచ్చాను. కానీ తనే నీ గర్ల్ ఫ్రెండ్. ఆల్ ది బెస్ట్ వర్ధన్. అదేంటి నా పేరు చెప్పలేదు కదా, తినకెలా తెలిసింది? సారీ, ఇంతసేపు నేను వెయిట్ చేయించినందుకు. చూడు నిధి, సీరియస్లీ ఐ మీన్ లవ్ విత్ యూ. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు లేదో నాకు తెలీదు, కానీ నీకేదో ప్రాబ్లం ఉందని మాత్రం నాకు తెలుసు. నీకు ఆ ప్రాబ్లం లేకుండా చేసి లైఫ్ లాంగ్ నీతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అయినా ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు ఎప్పుడు అలా డిప్రెస్డ్గా ఉంటావు? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. నిధి లవ్ చేసింది వీడినా?
నేను ఇంకా ఇషాన్ జ్ఞాపకం నుంచి బయటకు రాలేకపోతున్నా. ఓ బ్రేకప్పా? ఇంతకీ ఎందుకు విడిపోయారు మీ ఇద్దరు? హీఈస్ నో మోర్. తను చనిపోయాడు. వాట్? ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్. అవునా? బెలూన్స్తో వస్తే బెలూన్స్ అమ్మేయడం అనుకున్నానే. ఆల్ ది బెస్ట్ వర్ధన్. నాలో స్టోరీ తెలుసుకొని మీరేం చేస్తారు? ఇప్పుడు నేను ప్రేమిస్తున్నంతగా అంతకుముందు ఎవరిని అంతలా ప్రేమించలేదు. ఆ తర్వాత కూడా ఎవరిని అంతలా ప్రేమించలేదు. ఇప్పుడు నేను ప్రేమించినంతగా అంతకుముందు ఎప్పుడు ప్రేమించలేదు. ఆ తర్వాత కూడా అంతలా ప్రేమించలేను. I love you. నా లవర్కి నా ఊపిరంటే చాలా ఇష్టం. అందుకే ఇలా